హాయ్ ఫ్రెండ్స్, షేక్ ఎండే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. చూడండి, పల్స్ పండు కొనుక్కొచ్చుకున్నాను. 250 రూపాయలు. సంవత్సరం ఒక్కసారైనా ఈ పండు తినాలంట, చాలా మంచిదంట. ఇంట్లో తింటే మేము సంవత్సరం ఒకసారి తెచ్చుకుంటాం. చూడండి, చూపిస్తాను కట్ చేసి. ఇలా గింజలు ఎలా ఉన్నాయేమో చూడండి, ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇగో చాకుకి ఆయిల్ పూసుకోవాలి. ఇక మా బుజ్జి ట్రై చేస్తుందండి, ఎలా కొయ్యాలో చూపిస్తాము. చూడండి, కట్ చేస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది పండు. ఇలా మంచిగా మంచిగా పండు పండింది, చాలా బాగుంది. ఇలా అలా ఇలా ఇలా చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి చక్కగా. కట్ చేస్తుంది, కట్టు కావట్లేదు. ఎంత ట్రై చేస్తున్నాం, అయినా కావటం లేదు. అది చాకు చిన్నది అయిపోయింది. కొంచెం పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది కదా. తిప్పలైతే పడుతున్నాం. మళ్ళీ కావటం లేదు, మళ్ళీ చుట్టూ మళ్ళీ కట్ చేస్తుంది. మా బుజ్జితో కూడా కావటం లేదు. మా అల్లుడు వస్తుంది ఇక కట్ చేసి, ఎందుకంటే బంకగా ఉండదు. మంచి కట్ ఇది. మా బుజ్జి వల్ల కావట్లేదు, మా అల్లుడు వచ్చింది ఇక కట్ చేస్తానికి. చూడండి ఎలా కట్ చేస్తున్నావు. ఇలా కట్ చేసుకోవాలి చక్కగా. మంచిగా వస్తాయి గింజలు కూడా, చాలా బాగుంటాయి. చూడండి ఎలా సూపర్గా ఉంది, చాలా బాగా మస్తు పండింది, మంచిగా ఉంది. చూడండి, ఆరోగ్యం కూడా చాలా మంచిదంట ఈ పండు తింటే, చెప్తూ ఉంటారు. మస్తు వచ్చింది. ఇప్పుడు గింజలు తీద్దాం. మళ్ళీ ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసి ఇది తీయాలి. ఇట్లా వైట్ ఉన్నది మొత్తం తీసేయాలి. తీస్తే మంచిగా వస్తాయి గింజలు, చాలా బాగా వస్తాయి. తేనైతే తెచ్చినాం కానీ కట్ చేసిన మాత్రం చాలా తిప్పలు పడుతున్నాం. మంచిగా ఇలా కట్ చేసినాం, ఇలా తీస్తున్నాం గింజలు. అండి ఇలా తీసినాం, చాలా మంచిగా ఉన్నాయి గింజలు, మస్తు వచ్చినాయి మంచిగా. ఇలా అనుకోవాలి, ఇలా తీసి ఇలా అనుకుంటే వచ్చేస్తున్నాయి. ఇట్లా మంచిగా వస్తున్నాయి. ఇట్లా అంటే గింజలన్నీ వచ్చేస్తున్నాయి. మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి నేను ఇప్పుడు అన్నీ తీసినాక మళ్ళీ అయితే ఏమైనా తెచ్చినాము, కట్ చేసినా కానీ ఈ గింజలు తీయాలంటే చాలా రిస్క్ అండి. అసలుకి చాలా చేపల నుంచి అసలు ఎంత రిస్క్ పడుతున్నాం అంటే, అట్లా ఈ గింజలు తీయలేక అంత రిస్క్ పడుతున్నాం. ముగ్గురం కూర్చున్నాం, అయినా కూడా కావటం లేదు. ఇది తినాలని కోరిక ఉంది, ఈ గింజలు మాత్రం తీయలేకపోతున్నాం. అయినా కూడా తీస్తున్నాం ఎట్లా గట్లా అని. ఒక కడంగా కట్ చేస్తున్నాం, ఒక కడంగా రావట్లేదు. ఇట్లా గుంజుతూ ఉన్నాం తీసి. ఒక్కొక్క మంచిగా వస్తుంది. ఇది కొంచెం చాలా పండు పండించేవాటికి కొద్దిగా రిస్క్ అవుతుంది, అందుకోసమే అండి. చూడండి, రిస్క్ అయితే పడ్డాం కానీ మంచిగా తీసినాం, చాలా బాగా తీసినాం. గింజలు కూడా మస్తుగా ఉన్నాయి. మంచిగా పండు పండిన దాకా ఉంచినాం మేము, తేయంగానే కట్ చేయలేదు. మంచిగా పండినాయి, మస్తు టేస్ట్గా ఉన్నాయి, చాలా రుచిగా తీయగా బాగున్నాయి. ఇంత వేస్ట్ వెళ్ళింది. మీరు కూడా తినండి, తెచ్చుకొని సంవత్సరం ఒకసారి తినాలంట, చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా మంచిది, దేనికైనా చాలా మంచిది అండి పండు. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి మరి.